దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవర్ అనాలిసిస్. ఏపీలో రాజకీయ రగడ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నాయకులు దుమ్మెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గెలిచి టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వివిధ కార్యక్రమాలు చేపడుతుంటే వారిపైన దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో వైసీపీ ఏమన్నా అనొచ్చు, సింహాలు అనొచ్చు, పులులు అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు బోన్లో ఉండి మొత్తుకునే వాళ్ళు, బయటకు వచ్చే ప్రజల్లో ఉండి మొత్తుకునే. గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో వీళ్ళు చేసింది శూన్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణాకాష్టంలా చేసి రచ్చరచ్చ చేసి రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితి. జనాలు వీళ్ళని ఎంత చీకొట్టినా కానీ, ఎంత తరిమి కొట్టినా కానీ వీళ్ళతో పబ్లిక్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప పబ్లిక్ సేవ చేద్దామని ఆలోచన ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు లేదు. 151 నుంచి 11కు పడిపోయిన వైఎస్ఆర్సీపీ, ఆ 11 మంది సైలెంట్గా ఉన్నారు. కానీ కొంతమంది ఇద్దరు వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు మొరిగేది గట్టిగా మాట్లాడారు. ఎక్కడ ఏం జరిగినా కానీ బయటకు వచ్చి మాట్లాడుతారు. వాళ్ళతో సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడాలి, లేకపోతే సమాజం కోసం మేము బతుకుతున్నాం అంటూ. ఆ ఇద్దరే సజ్జల రామకృష్ణారెడ్డి అలియాస్ బిజ్జల రామకృష్ణారెడ్డి. బిజ్జల అంటే బిజ్జల దేవుడు, బాహుబలి మూవీలు ఉంటుంది కదా, అలాంటి వక్రబుద్ధి ఉన్న నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత రెండో వాళ్ళు అందరికీ తెలిసిందే, డైమండ్ రాణి రోజా ఆంటీ. వీళ్ళిద్దరి గురించి వాళ్ళు చెప్తారు. ఎందుకంటే 1 సంవత్సరం పరిపాలన పూర్తయిన కాలంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే వడివడిగా అడుగులు వేస్తుంది. ఒకటేసారి అభివృద్ధి అయిపోతే అది ప్రజలకు తలమానికంగా ఉంటుంది. వడివడిగా అడుగులు వేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళిద్దరు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, డైమండ్ రాణి రోజా ఆంటీ, వీళ్ళిద్దరు ఎక్కడేం జరిగినా కానీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి రకరకాల కుయ్యను కూతలు కూస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన. రీసెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే బిజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పరిపాలన నడుస్తుంది, పోలీసులు రాజకీయ నాయకులు చెప్పు చేతుల్లో ఉన్నారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన ఎంత తెలివైనవాడు, ఎంత మహానుభావుడో తెలియదు కానీ ఈయన అతి తెలివితేటలతో జగన్ని సంకన అక్కించేశాడు. ఈయనకు వచ్చిరాని భాషతో, వచ్చిరాని తెలివితేటలతో, జీరో నాలెడ్జ్తోటి పాపం జగన్ మామయ్యని నడి రోడ్డు మీద పంపించేశాడు. పాపం ఇక్కడ జగన్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పొరపాటు ఏం లేదు. ఇక్కడ ఆయన నమ్మి ఆయనకంత సలహాదారు పదవి ఇస్తే పాపం వైఎస్ జగన్ను నడి రోడ్డు మీద పడేసిన చరిత్ర సజ్జల రామకృష్ణ. ఎందుకంటే పాపం మన జగన్కేమో మాటలు రావు, ఏదైనా స్క్రిప్ట్ ఉంటేనే చదవగలుగుతాడు, ఏదైనా సొంతంగా మాట్లాడుకుంటే 10 సెకండ్లో దొరికిపోతాడు. అంత టాలెంట్ ఉన్న మన జగన్ అన్న. అందుకే ఏం చేసినా కానీ, ఏం మాట్లాడాలన్నా కానీ, ఏదైనా భావాలు వ్యక్తిపరచాలన్నా కానీ ఖచ్చితంగా పేపర్ కావాలి. అది కూడా పెద్ద పెద్ద స్క్రిప్ట్తో. అవి ఉన్నా కానీ ఒక్కొక్కసారి మన జగన్ తడబడుతుంటారు, ఏం మాట్లాడుతారో తెలియదు. అవి లేకుండా మాట్లాడడం అంటే ఇంకా మన అన్నకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినట్టే. ఇక అంత గొప్ప వాక్చాతుర్యం మన నాయకుడు మన జగన్ అన్న. పాపం ఏం చేస్తాడు, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు గట్టిగా మాట్లాడడం, అరకొర రాజకీయాలు చేయాల్సిన మనం అంతా అదే. ఇంకా మాట్లాడడం మనకు తెలియదు కదా, మనం మాట్లాడడం ఓన్లీ పనులే చేస్తాం మన జగన్ మావయ్య. అదే కేటగిరీ చెందినవారు. పాపం జగన్ మావయ్య సజ్జల రామకృష్ణారెడ్డి నమ్మి అంత పదవిస్తే ఈయనకు వచ్చిరాని తెలివితేటలతోటి మొత్తం జగన్ మావయ్యని నట్టిట్ట ముంచేశాడు. ఆయన కొడుకు సోషల్ మీడియా వేదికగా ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చేస్తే కోడి కూతలు కూసినట్టు నానా హంగామా చేసి పాపం వైఎస్ఆర్సీపీని 151 నుంచి 11కు దింపేశారు. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎమ్మెల్యేలది కాదు, ఎంపీది కాదు, పాపం జగన్ మావది అంతకన్నా కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ నాశనం చేసిన నాయకుడు సజ్జల రామకృష్ణ. ఎందుకంటే ప్రభుత్వ సలహాదారుడుగా, ముఖ్యంగా వైఎస్ జగన్ యొక్క సలహాదారుడు ఉండాలంటే ప్రజల మన్ననలు పొందే ఉండాలి. కానీ ప్రజల కోసం ఇది చేసింది ఏమీ లేదు. ప్రజల ఆస్తులే దోచుకున్నారే తప్ప ప్రజల కోసం ఇది చేసింది ఏం లేదు. ఇంకా రెండో వ్యక్తి మన అందరికి తెలిసిందే, సూపర్ లేడీ, సూపర్ ఉమెన్ అంటారు కదా, డైమండ్ రాణి రోజా ఆంటీ. రాష్ట్రంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పాలని మన రోజా ఆంటీ గారు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ మీద వచ్చి మాట్లాడుతున్నారు. జస్ట్ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే పాపం అంత పెద్ద నాయకురాలు, నగర ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్కు ఎక్స్ మినిస్టర్, పాపం రోజా ఆంటీ చెప్తే సీఎం ఉన్నా సరే, ప్రైమ్ మినిస్టర్ ఉన్నా సరే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈమె సంస్కారం అలాంటిది. ఈమె ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కాదు, పాపం వాళ్ళ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో ఈమెకి అర్థం కాదు. అలా కన్ఫ్యూజన్లో పాపం వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నాం వాళ్ళకే తెలియక ప్రజల నుంచి అభాండాలు, చీత్కారాలు ఎదురవుతున్నాయి. అందులో రెండో వ్యక్తి మన డైమండ్ రాణి రోజా ఆంటీ.
ఇంకా రోజా ఆంటీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు క్షమాపణ చెప్పాలని ఖచ్చితంగా చెప్పాలంటే మీకు. ఎందుకంటే మీరు చేసిన పరిపాలన అలా ఉంది, మీరు చేసిన ఘనకార్యాలు అలా ఉన్నాయి. మీరే కనుక రాష్ట్రాన్ని రవాణా కష్టం చేయకపోతే ఈరోజు అధికారంలో మీరే ఉండేవాళ్ళు కదా. మీరు రవాణా కష్టం చేసినందుకే ప్రజలు మీకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. మంచిగా పరిపాలిస్తున్న రాష్ట్రాన్ని అధికారంలో కూర్చొని రాష్ట్రాన్ని మొత్తం తుడిచబెట్టేసి ఎక్కడికక్కడ అక్రమంగా దోచుకొని 100 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించుకొని కుటుంబం కోసం కూడబెట్టుకొని కావలసినంత అన్నీ చేసిన మీకు క్షమాపణ ఏంటంటే కాళ్ళ మీద పడాలి. మీకు అంత గొప్ప ప్రజానాయకురాలు మీరు. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ కోరాలని చెప్తాను కోరుకుంటారే, వాళ్ళేం మీలాగా అహంకారంగా మతి మీరి మాట్లాడలేదు కదా. రీసెంట్గా ఒక టీవీ ఛానల్ డిబేట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ ఛానల్కి సంబంధించిన వాళ్ళు మహిళలను కించపరిచి మాట్లాడడం, వేశ్యలతో పోలుస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు. తప్పేంటది? గతంలో మీరు ఏ పరిపాలన చేశారో గుర్తులేదా మీకు? జర్నలిస్ట్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తే వీళ్ళిద్దరూ బయటకు వచ్చి మాట్లాడుతూ మీడియా వేదికగా అంటే రోజా చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మహిళలు మిస్ అవుతున్నారు, ఆడవాళ్ళు కనిపించకుండా పోతున్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరేంటి? ఖచ్చితంగా ఆడవాళ్ళకి మీరు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి క్షమాపణ చెప్తారు, గతంలో మీరు చేసిన దరిద్రాలకు వీళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అప్పుడు మేమెందుకు అధికారం లేము, ఈ దరిద్రులను తీసుకొని కూర్చోబెట్టాం కదా జనాల ముందు. అప్పుడు మేము అధికారులు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. 5 సంవత్సరాలు డ్రామాలు ఆడి 1 సంవత్సరం పరిపాలన పైన వీళ్ళు కుయుక్తులు కూస్తుంటే ఏపీ ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారు అనుకుంటున్నారా? ఏం కాదు అక్కడ. ఎందుకంటే ఎవరికి ఎక్కడ బుద్ధి చెప్పాలో, ఎవరికి ఎక్కడ చెప్పు తీయాలో ప్రజలకు బాగా తెలుసు. ఆ బలమైన ఆయుధమే ఓటు. ఇంకా డైమండ్ రాణి రోజా గారు ఒక మాట అంటున్నారు, క్షమాపణ. ఒకసారి క్షమాపణ చెప్తారు. ఈ క్షమాపణ చెప్పే ముందు ఒకసారి గతంలో ఈమె అధికారంలో ఉన్నప్పుడు, ఈమె ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఈమె మాట్లాడి ఒకసారి మీరే చూడండి. చేసే పనిది మాకు దమ్ముంది కాబట్టి స్వీకరించారు సారు. ఉండమని అక్కడ దమ్ముంటే మగోడైతే జరగలేదని ప్రూవ్ చేయమని చెప్పండి. సిగ్గులైన వాళ్ళు పారిపోయామంట, పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగిల అదవులు చూశారు కదా, ఈమె మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయో. మరి ఈమె ఏం చేయాలి ఇప్పుడు? రాష్ట్రంలో మహిళలు మిస్ అయితేనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి క్షమాపణ చెప్పాలి. గతంలో ఈమె అధికారం ఉంది కదా అని వేగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. ఇప్పుడు ఈ డైమండ్ రాణి రోజా ఆంటీ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలి? క్షమాపణ చెప్పాలా, కాళ్ళ మీద పడాలా, లేకపోతే ఆ కాళ్ళ మధ్య నుంచి దూరాలా? ఇవన్నీ వ్యంగ్యంగా తిరస్కరించట్లేదు, సామరస్యంగా మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడుకు క్షమాపణ చెప్తారు, దానికంటే ముందు మీరు చేసిన పాపాలు మీరు గుర్తు తెచ్చుకోండి, మీరు చేసిన ఘోరాలు మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు మాట్లాడిన భాష, పలికిన వాక్చాతుర్యం ఒకసారి చూడండి. మీరు మీ దరిద్రాలు ఇప్పటికే సోషల్ మీడియాలో విరగుతున్నాయి. రాష్ట్ర రాజకీయానికి కాదు, దేశ రాజకీయానికే బూతులు నేర్పిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాజకీయాలలో వాక్చాతుర్యం ఉండాలి, వాగ్ధాటి ఉండాలి. కానీ మతి మీరి, హద్దు మీరి, కుటుంబాలను లాగి రాజకీయం చేసిన ఏకైక నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు. దేశ రాజకీయాలలో రాజకీయాన్ని భ్రష్ట పట్టించింది వైఎస్ఆర్సీపీ నాయకులు. అందులో ముందుండలో సరితే రోజా గారు. ఈ రోజా ఆంటీ మాట్లాడిన మాటలు, గతంలో అధికారంలో ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని కులంతో దూషించడం, తక్కువ కులాల వాళ్ళు దూషించడం, ఎక్కువ కులాల వాళ్ళని నెత్తిని పెట్టుకోవడం, కులాల మధ్య చిచ్చు పెట్టిన గంట ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ కుల మండతో 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించింది. కానీ ఇంత ప్రజలు గమనించారు, ఇదంతా ప్రజలు గమనించి వాళ్ళని తరిమి కొట్టేశారు. ఇప్పుడు రోజా ఆంటీ క్షమాపణ చెప్పాలంటే ఖచ్చితంగా చెప్దాం. దానికంటే ముందు మీరు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ మహిళల మిస్సింగ్ అనేది ఎప్పటి నుంచి కాదు, మీరు అధికారంలో ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి జరుగుతున్నాయి. వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అప్పుడు ఏ కలుగులో దాక్కున్నారమ్మా మీరు, ఏ పక్కలో దాక్కున్నారు? అప్పుడు మాట్లాడచ్చు కదా. అప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా. అధికారం ఉన్నప్పుడు విర్రవి గారు, ఇప్పుడు అధికారం లేదు కదా, ఏమి ఎక్కువ మాట్లాడలే. కానీ అనగా రోజా గారి డెడికేషన్కు, ధైర్యానికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే అధికారం లేకపోయినా ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడుతున్నారు. అందుకే రోజా ఆంటీ మీరంటే నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఒక సినిమా హీరోయిన్గా కాదు, రాజకీయాల్లో బిగ్ బాస్ లేడీగా మీకు ప్రత్యేక అభినందనలు నా తరపు నుంచి. రాజకీయాలు చేయాలి, ప్రజల కోసం చేయాలి తప్ప పర్సనల్గా చేసుకోవద్దు. గతంలో మీరు చేసిన దురంకార మాటలు ఇప్పుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రోజా గారి మీద, రోజా ఆంటీ మీద రాజకీయం కాదు, ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా అంతకన్నా కాదు, పర్సనల్గా రివెంజ్లు కూడా జరుగుతాయి. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది
జైలుకి వెళ్ళి ముత్తైదులా పలకరించారు అక్కడికి వెళ్ళి. అదే కేటగిరీలో అతి త్వరలో ఇంకొంతమంది నేతలు చేరబోతున్నారు. దాంట్లో ముందుండేది మాత్రం మన రోజా ఆంటీ గారే. రాజకీయం అనేది అహంకారపూర్వభరితంగా చేస్తే ప్రజలు ఒప్పుకోరు. సామరస్యంగా చేసుకుంటూ వెళ్ళాలి. రాష్ట్ర రాజకీయాలకు గుణపాఠం నేర్పేలా రాజకీయం చేయాలి తప్ప రాష్ట్ర రాజకీయంలో ఇంతవరకు ఏ నాయకుడు చేయని తప్పును వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేశారు. అది కరెక్ట్ కాదు. అది వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే ముందు ఒకసారి గతంలో మీరేం చేశారు, మీరు ఎటువంటి పాలన కొనసాగించారు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఎటువంటి మాటలు మాట్లాడారో అది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని తర్వాత వేరే మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఛానళ్ళు ఉన్నాయి కదా, టీవీలు ఉన్నాయి కదా, వెబ్సైట్ ఛానల్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా అని మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చిన మాట్లాడితే కూటమి ప్రభుత్వం త్రిశూలంలాగా ఆల్రెడీ ప్రజలే మీకు గట్టిగా దింపారు. త్రిశూలంలాగా టీడీపీ, బీజేపీ అలాగే జనసేన 3 అంటే త్రిశూలంలాగా రెడీగా ఉన్నాయి కాచుకొని. దొరికినట్టే పొడవడానికి సిద్ధంగా ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇప్పటికైనా మాట్లాడే విధానం మార్చుకోండి. మీరు మాట్లాడారు, గతంలో ప్రజలు గమనించారు, చీకొట్టారు, చీత్కరించారు, వాడితే 11కు పడిపోయారు 151 నుంచి. ఇంకా మీ బుద్ధి మారకపోతే, మీ మందహీన బుద్ధి ఇప్పుడు మారకపోతే మీ రాజకీయ జీవితానికి శాశ్వతంగా చర్మగీతం పాడాల్సి వస్తుంది. రాజకీయంలో రావాలంటే ప్రజాసేవ చేయాలి, కానీ ప్రజలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు మాత్రం చేయకండి వైఎస్ఆర్సీపీ నాయకులు. For more updates, please subscribe Dutta Media.